హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మోస్ట్ లవ్డ్ వన్స్. అందరూ దోశలు ఇంట్లోనే చేసుకుంటారు, కానీ ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి. బోత్ హెల్తీగా అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ముందుగా మిక్సీ జార్లోకి పాలాకు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఉప్పు అండ్ చిటికెడు అల్లం వేసుకొని మంచిగా ఇలా మిక్సీ పట్టుకోండి. ఒక 50% మిక్సీ పట్టాక ఇందులోనే కొద్దిగా వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోస్ని లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మంచిగా ఫైన్ పేస్ట్ అయ్యాక పక్కన పెట్టుకొనేసి ఒక దోశ పిండి తీసుకొని అందులోనే నేను సోడా అండ్ సాల్ట్ వేసుకుంటున్నాను. అండ్ అప్పుడే మిక్సీకి పట్టిన ఆ పేస్ట్ని కూడా మంచిగా వాటర్ వేసుకొని ఇలా కలుపుకుంటున్నాను. నేను షుగర్ వేయడం చూపించడం మర్చిపోయాను. షుగర్ కూడా కొద్దిగా వేసుకోండి, సో దట్ దోశలు కొంచెం బ్రౌన్ కలర్లో వస్తుంది. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్నాక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కాక ఇందులోనే దోశలు పోసుకోవాలి. చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే దోశలు చూడండి ఎంత బాగా పొంగినాయో. ఇలా వచ్చాక ఇందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని నార్మల్గా మనం దోశలు ఎలా చేసుకుంటామో అలా చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, సో దట్ అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.